ప్రభు నీతోనే మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్తున్న మార్గంలో శత్రువులు ఎదురుగా వచ్చినప్పుడు నీకెవరు అపాయం రాకుండా నేను కాపాడేది ఎవరు? వారు నీ మీదకి వచ్చి పడకుండా నేను రక్షించేది ఎవరు? మనుషులు నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా నేను చూసి పారిపోతారు, ఎట్లయితే నేను బ్రతికితే చాలని. కానీ ప్రభు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. వారందరి చేతిలో నుంచి నేను విడిపించేది ఆయనే, రక్షించేది ఆయనే, విమోచించేది ఆయనే. సౌలు దావీదును వెంటబడుతున్నప్పుడు కాపాడింది ఎవరు? ఏ రాజులు కాదండి, ఏ ఫ్రెండ్స్ కాదండి, ఏ బంధువర్గం కాదండి. ప్రతి విషయంలో దావీదును దుర్గముగా కాపాడు కోటగా ఉండి ఆయన కాపుదలనిచ్చి భద్రతనిచ్చి సైనికుల వల్ల అతను కాపాడబడలేదు, కానీ పెద్ద పెద్ద రాజుల వల్ల అతను కాపాడబడలేదు. కానీ దేవుడు తనకు రక్షకుడుగా ఉన్నాడు కాబట్టి అనుక్షణము ప్రతి ఒక్క సమస్యలో, బాధలో, పోరాటంలో, యుద్ధంలో దావీదు తప్పించబడుతూ వచ్చాడు. అదే రాసుకుంటూ వచ్చాడు, నన్ను తప్పించువాడు నా దుర్గమై ఉన్నాడు,